హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డెస్క్టాప్ మీద స్పెసిఫిక్ ఐకాన్స్ని ఎలా హైడ్ చేయాలో ఎలా అన్హైడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు యూట్యూబ్ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ని ఎలా హైడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ యూట్యూబ్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, ప్రాపర్టీస్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ టాప్లో జనరల్లో షార్ట్ కట్ అని ఉంది కదా, జనరల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కింద యాట్రిబ్యూట్స్ అని కనిపిస్తుంది కదా, యాట్రిబ్యూట్స్లో హిడెన్ అని ఉంది కదా, హిడెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూట్యూబ్ అనేది హైడ్ అయిపోతుంది. చూసారా, యూట్యూబ్ అనేది హైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అన్హైడ్ చేయాలంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ అని కనిపిస్తుంది కదా, డెస్క్టాప్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో వ్యూ అని కనిపిస్తుంది కదా, వ్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లో షో ఉంది కదా, షో సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో హిడెన్ ఐటమ్స్ అని ఉంది కదా, హిడెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు డెస్క్టాప్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకు వచ్చింది, కానీ యూట్యూబ్ అనేది లైట్గా ఉంది. అంటే మిగిలిన యాప్స్ అన్ని బాగా డార్క్గా ఉన్నాయి, ఇది లైట్గా హైడ్ అయినట్టు, షేడ్ అయినట్టు కనిపిస్తుంది కదా. అది ఎందుకు అలా కనిపిస్తుంది అంటే యాప్ అనేది మనం హైడ్ చేసాం కదా, అందుకని అలా కనిపిస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ నార్మల్గా మిగిలిన యాప్స్ లాగా రావాలంటే మళ్ళీ దాని మీద రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్రాపర్టీస్, జనరల్లోకి వెళ్ళి మళ్ళీ హిడెన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లై క్లిక్ చేయండి. చూసారా, మళ్ళీ యూట్యూబ్ అనేది నార్మల్గా వచ్చేసింది, అంటే అన్హైడ్ అయిపోయింది యూట్యూబ్ అనేది. ఓకే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.